హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ హెల్దీనే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా పెరుగు వేసుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. బట్ ఇది వేడిగా ఉన్నప్పుడే తినాలి, చల్లగా అయితే మాత్రం అంత టేస్ట్ బాగోదు. చూడడానికి చాలా బాగుంది కదా, చేయడం కూడా చాలా ఈజీ అండి. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఇది డే బై డే తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ కూడా లాస్ అవుతారు. మరి ఎలా చేయాలో చూద్దాము. నేను ఒక గ్లాసు సజ్జలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. ఇలా నానాక వీటిని శుభ్రంగా కడిగి మిక్సీ జారులోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టాలండి, మెత్తగా పట్టకూడదు. నేను చూపిస్తున్న విధంగా పట్టి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా అంతా వేసిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి మనం అన్నం ఎలా వండుకుంటామో అలానే వండుకోవాలండి. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఇలా ఉడకాలండి. ఇది మంచిగా ఉడకాలి, లేదంటే కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం టైం ఎక్కువనే పడుతుంది ఇది ఉడకనీకి. అంతేనండి, 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది సజ్జల అన్నం. ఇది వేడిగా ఉన్నప్పుడే తినాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఏ చట్నీ పెట్టుకుని తిన్నా బాగుంటుంది. ఎక్కువగా పెరుగు పెట్టుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే కనుక ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.